ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తరగతి గది ఉంటే వాష్రూమ్ ఉండవు, ఆ రెండు ఉంటే టీచర్స్ ఉండరు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా సార్లు మనం వార్తల్లో వినే ఉంటాం. చూసే ఉంటాం. కానీ తాజాగా మన రాష్ట్రంలోని పాఠశాల పరిస్థితికి సంబంధించిన నివేదిక బయటకు రావడంతో ప్రభుత్వ విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలన్న లక్ష్యానికి క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వేల కొద్ది ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరటం లేదన్న చేదు నిజాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 7,993 ప్రభుత్వ పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ నమోదైందని కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో నిలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం విద్యార్థులు లేని పాఠశాలల జాబితాలో పశ్చిమ బెంగాల్ 3,812 స్కూళ్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత తెలంగాణ 2,245 పాఠశాలలతో రెండో స్థానంలో నిలిచింది. విచిత్రం ఏమిటంటే విద్యార్థులు లేని ఈ స్కూళ్లలో దేశవ్యాప్తంగా 20,817 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 17,965 మంది ఉండగా తెలంగాణలో 1,016 మంది ఉపాధ్యాయులు ఈ పాఠశాలలకు కేటాయించబడ్డారు. తెలంగాణ తర్వాతి స్థానాల్లో హర్యానా, మహారాష్ట్ర, గోవా, అస్సాం, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలున్నాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఈ పరిస్థితి కొంత మెరుగుపడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఇలాంటి పాఠశాలల సంఖ్య 12,954 ఉండగా ఈ ఏడాదికి ఆ సంఖ్య సుమారు 5,000 తగ్గటం కొంత సానుకూల అంశంగా భావిస్తున్నారు. మరోవైపు ఢిల్లీతో పాటు ఏ ఇతర కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ జీరో ఎన్రోల్మెంట్ ఉన్న ప్రభుత్వ పాఠశాల ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఈ రకంగా ఉండటం విద్యావంతుల్ని ఒక తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుపయోగంగా ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు చదువుకునేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తరగతి గది ఉంటే వాష్రూమ్ ఉండవు, ఆ రెండు ఉంటే టీచర్స్ ఉండరు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా సార్లు మనం వార్తల్లో వినే ఉంటాం. చూసే ఉంటాం. కానీ తాజాగా మన రాష్ట్రంలోని పాఠశాల పరిస్థితికి సంబంధించిన నివేదిక బయటకు రావడంతో ప్రభుత్వ విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలన్న లక్ష్యానికి క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వేల కొద్ది ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరటం లేదన్న చేదు నిజాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 7,993 ప్రభుత్వ పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ నమోదైందని కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో నిలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం విద్యార్థులు లేని పాఠశాలల జాబితాలో పశ్చిమ బెంగాల్ 3,812 స్కూళ్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత తెలంగాణ 2,245 పాఠశాలలతో రెండో స్థానంలో నిలిచింది. విచిత్రం ఏమిటంటే విద్యార్థులు లేని ఈ స్కూళ్లలో దేశవ్యాప్తంగా 20,817 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 17,965 మంది ఉండగా తెలంగాణలో 1,016 మంది ఉపాధ్యాయులు ఈ పాఠశాలలకు కేటాయించబడ్డారు. తెలంగాణ తర్వాతి స్థానాల్లో హర్యానా, మహారాష్ట్ర, గోవా, అస్సాం, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలున్నాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఈ పరిస్థితి కొంత మెరుగుపడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఇలాంటి పాఠశాలల సంఖ్య 12,954 ఉండగా ఈ ఏడాదికి ఆ సంఖ్య సుమారు 5,000 తగ్గటం కొంత సానుకూల అంశంగా భావిస్తున్నారు. మరోవైపు ఢిల్లీతో పాటు ఏ ఇతర కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ జీరో ఎన్రోల్మెంట్ ఉన్న ప్రభుత్వ పాఠశాల ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఈ రకంగా ఉండటం విద్యావంతుల్ని ఒక తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుపయోగంగా ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు చదువుకునేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తరగతి గది ఉంటే వాష్రూమ్ ఉండవు, ఆ రెండు ఉంటే టీచర్స్ ఉండరు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా సార్లు మనం వార్తల్లో వినే ఉంటాం.
చూసే ఉంటాం. కానీ తాజాగా మన రాష్ట్రంలోని పాఠశాల పరిస్థితికి సంబంధించిన నివేదిక బయటకు రావడంతో ప్రభుత్వ విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలన్న లక్ష్యానికి క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వేల కొద్ది ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరటం లేదన్న చేదు నిజాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 7,993 ప్రభుత్వ పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ నమోదైందని కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో నిలవటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం విద్యార్థులు లేని పాఠశాలల జాబితాలో పశ్చిమ బెంగాల్ 3,812 స్కూళ్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత తెలంగాణ 2,245 పాఠశాలలతో రెండో స్థానంలో నిలిచింది. విచిత్రం ఏమిటంటే విద్యార్థులు లేని ఈ స్కూళ్లలో దేశవ్యాప్తంగా 20,817 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 17,965 మంది ఉండగా తెలంగాణలో 1,016 మంది ఉపాధ్యాయులు ఈ పాఠశాలలకు కేటాయించబడ్డారు. తెలంగాణ తర్వాతి స్థానాల్లో హర్యానా, మహారాష్ట్ర, గోవా, అస్సాం, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలున్నాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఈ పరిస్థితి కొంత మెరుగుపడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఇలాంటి పాఠశాలల సంఖ్య 12,954 ఉండగా ఈ ఏడాదికి ఆ సంఖ్య సుమారు 5,000 తగ్గటం కొంత సానుకూల అంశంగా భావిస్తున్నారు. మరోవైపు ఢిల్లీతో పాటు ఏ ఇతర కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ జీరో ఎన్రోల్మెంట్ ఉన్న ప్రభుత్వ పాఠశాల ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఈ రకంగా ఉండటం విద్యావంతుల్ని ఒక తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుపయోగంగా ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు చదువుకునేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తరగతి గది ఉంటే వాష్రూమ్ ఉండవు, ఆ రెండు ఉంటే టీచర్స్ ఉండరు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా సార్లు మనం వార్తల్లో వినే ఉంటాం. చూసే ఉంటాం. కానీ తాజాగా మన రాష్ట్రంలోని పాఠశాల పరిస్థితికి సంబంధించిన నివేదిక బయటకు రావడంతో ప్రభుత్వ విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలన్న లక్ష్యానికి క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వేల కొద్ది ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరటం లేదన్న చేదు నిజాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 7,993 ప్రభుత్వ పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ నమోదైందని కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో నిలవటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం విద్యార్థులు లేని పాఠశాలల జాబితాలో పశ్చిమ బెంగాల్ 3,812 స్కూళ్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత తెలంగాణ 2,245 పాఠశాలలతో రెండో స్థానంలో నిలిచింది. విచిత్రం ఏమిటంటే విద్యార్థులు లేని ఈ స్కూళ్లలో దేశవ్యాప్తంగా 20,817 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 17,965 మంది ఉండగా తెలంగాణలో 1,016 మంది ఉపాధ్యాయులు ఈ పాఠశాలలకు కేటాయించబడ్డారు. తెలంగాణ తర్వాతి స్థానాల్లో హర్యానా, మహారాష్ట్ర, గోవా, అస్సాం, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలున్నాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఈ పరిస్థితి కొంత మెరుగుపడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఇలాంటి పాఠశాలల సంఖ్య 12,954 ఉండగా ఈ ఏడాదికి ఆ సంఖ్య సుమారు 5,000 తగ్గటం కొంత సానుకూల అంశంగా భావిస్తున్నారు. మరోవైపు ఢిల్లీతో పాటు ఏ ఇతర కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ జీరో ఎన్రోల్మెంట్ ఉన్న ప్రభుత్వ పాఠశాల ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఈ రకంగా ఉండటం విద్యావంతుల్ని ఒక తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుపయోగంగా ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు చదువుకునేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.